తమ్ముడు నమస్తే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా మే 13వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఏంటి అంచనాలు, ఏంటి ఎక్స్పెక్టేషన్స్, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటా? అయితే నేను సినిమాల పరంగా కొద్దిగా దూరం ఉన్నారు కదా, చాలా సంవత్సరాలు దాటిపోతుంది. ప్రజలకి పరిపాలన దగ్గర ఉన్నా కూడా ఆ సినిమాలు ఏంటంటే మిస్ అవుతుంటారు అన్నమాట. ఆడియన్స్ నాలాంటి ప్రేమికులు, సినీ ప్రేమికులు ఆయన తెర మీద కనపడాలని చాలా సంవత్సరానికి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా అయితే మొత్తం వేరే హిట్ అయిపోతుంది, హిట్ చేస్తారన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన అభిమానము ఎలలేనిది తెలుగు ప్రేక్షకుల్లో. కంపల్సరీ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంకా లేదనమాట. ఇప్పుడు ఏంటంటే నాలాంటి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, ఏంటి ఆయన కనపడుతున్నా కానీ మన రాజకీయ పరంగా మంచి చేసేవాళ్ళు కనపడుతున్నా కానీ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఒక ఇలా కాలర్ ఎగిరేయడాలు, ఇలా అండాలు, ఇవన్నీ పోయాయి అనమాట. అది దానికోసం వెయిట్ చేస్తుంటారు. కంపల్సరీ ఈ సినిమా అయితే పెద్ద హిట్ అవుతుంది. ఓకే, ఇదే సినిమాతో పాటు కింగ్డమ్ సినిమా కూడా ప్యారలల్ గా వస్తుంది. ఇది పోస్ట్ పోన్ అవకాశం ఉందంట, సేమ్ వచ్చి దిగిద్దంటావా? దిగడం అంటే కొద్దిగా నేను ఒక సినీ ప్రేమికుడిగా ఏం చెప్తానంటే, ఒక ప్రొడ్యూసర్ అనేది ఆయన ప్రొడ్యూస్ చేసింటారు, డబ్బుల పరంగా ఎన్నో కష్టాలు పడి ఒక సినిమా అనేది రిలీజ్ చేస్తారు. పోటీ పడుతూ దిగడం అనేది నాకెందుకు నచ్చట్లేదు అనమాట. అంటే విజయ్ దేవరకొండ గారి అభిమానులు కించపరచడం కోసమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కించపరచడం కోసమో నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది మనకి. ఎందుకంటే అభిమానులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఉన్నట్టుండి ఒక వ్యక్తి సినిమాలు రిలీజ్ చేస్తూ వెళ్ళడం వేరు, ఎప్పుడో కానీ ఒక సినిమా రిలీజ్ చేయడం వేరు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మొగ్గు చూపుతారు, విజయ్ దేవరకొండ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలో లేడు కదా, అందుకని చెప్పి నా అభిప్రాయం. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే, ఈసారి 100 కోట్లు కనీసం కొట్టే అవకాశం ఉందా హరిహర వీరమల్లు? డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, ఆయన యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనం చూసిందే కాబట్టి. ఆ స్టోరీ పరంగా కొన్ని అంటే స్టోరీ కూడా ఉండాలి కదా, ఫ్యాన్స్ అంటే హిట్ చేయడం అంటే హిట్ చేసేస్తారు, కానీ ఆ స్టోరీ పరంగా కలెక్షన్ రావాలంటే స్టోరీ బాగుండాలి. ఒక 3 గంటలు థియేటర్లో ఒక ప్రేక్షకుడు కూర్చోవాలంటే ఆయన చూడడం కాదు, స్టోరీ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఆ స్టోరీ మంచిగా ఉంటే కంపల్సరీ 100 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా కొట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ.